అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. రేపు శనివారం సాయంత్రం 4:35 నుండి 6:15 మధ్యలో తులసి మొక్కపై ఈడిపోయండి. చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. 4 వైపుల నుండి ధనం వస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. కాబట్టి శనివారం రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చాలా మంచి జరుగుతుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. వందల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు అలా అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటుంది. తులసి అనేది లక్ష్మీ స్వరూపం. ఎవరైతే ఇంటి దగ్గర తులసిని పెంచుకుంటారో వారి ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించలేదు. నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. పవిత్రమైన తులసి మొక్కను ఇంటి ముందు పెంచటం వలన ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పురాణాలలో ఉంది. కనుక అందరూ కూడా ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచండి. మీరు ఆ మొక్కను పూజలు చేయకపోయినా పర్లేదు, పెంచండి. అలా పెంచటం వలన ఆ తులసి మొక్కే మీ ఇంటిని రక్షలాగా కాపాడుతుంది. అయితే ఇంతటి పవిత్రమైన తులసి మొక్క మీద శనివారం రోజు ఇదొక్కటి పోస్తే చాలు, మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని సిద్ధశాస్త్రం చెబుతుంది. మరి ఇంతకీ శనివారం రోజు తులసి మొక్క మీద ఏం పోయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం తులసి దేవ్యే నమః అని కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథను విందాం. కాశ్మీర దేశంలో హరిమేధుడు, సుమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలంలో ఒక తులసి తోటను చూశారు. వెంటనే సుమేధుడు తులసి తోట చుట్టూ భక్తితో ప్రదక్షిణ నమస్కారం చేశాడు. అది చూసి హరిమేధుడు ఎందుకు ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నావని అడిగాడు. అప్పుడు సుమేధుడు హరిమేధుడితో ఇక్కడ ఎండ బాగా ఉన్నదని పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు వద్దకు తీసుకువెళ్ళి తులసి కథ ఇలా చెప్పసాగాడు. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలుగా ఉత్తమ వస్తువులు పుట్టినవి. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ అమృత కలశమును చేతపట్టుకొని మహా ఆనందము పొంది విష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పములు విడవగా అందులో నుండి ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మీదేవిగా విష్ణువు పరిగ్రహించను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకములను పావనము చేయగలవు దానవి అవుతావని ప్రేమతో పలుకుతాడు. అందువలన నారాయణుడికి తులసి అంటే ఎక్కువ ప్రీతి. అందుకే నేను తులసికి మొక్కాను అని సుమేధుడు హరిమేధుడితో పలుకుతూ ఉండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలెను. అంతలో ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు వెలుగులోకి వచ్చి దివ్య తేజముతో నిలిచి ఉండగా హరిమేధ సుమేధులు వారిని చూసి దివ్య మంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగిరి. అప్పుడు ఆ పురుషులు మీరే మాకు తండ్రులు, గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లనెను, నేను దేవాలోక వాసిని, నా పేరు అస్తికుడు. నేనొకనాడు అప్సరసలతో కూడి ఆనందవనములో కామ వికారములచే మైమరచి కీడించుచూ ఉండగా మేము ధరించిన పుష్పమాలికలు పైన పడి మా సందడి వలన ధ్యానం చెలించి అక్కడే తపస్సు చేయుచున్న రోమ సంహారముని నన్ను చూసి నీవు మదోన్మదుడవై ఇట్టు నాకు అలజడి కలిగించితివి. కావున బ్రహ్మ రాక్షసుడిగా మారమని శపించాడు. తప్పిదము పురుషునిది కాని స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి వెరిచెను. అంతట నేను శాపమునకు బలపడి ఆ మునిని వేడుకొని ప్రసన్నుని చేయగా ఆయన అనుగ్రహం కలిగి ఇలా అన్నాడు, నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడు అవుదువా అని అనుగ్రహించెను. నేను బ్రహ్మ రాక్షసుడనే ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయ వలన నేడు శాప మోక్షము పొంది తిని అని చెప్పాడు. అప్పుడు రెండవ వ్యక్తి తన వృత్తాంతం ఇలా చెప్పసాగాను. నేను పూర్వము ఒక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసము చేయుచు ఒక అపరాధము వలన బ్రహ్మ రాక్షసుడిని అయ్యాను అని గురువు వలన శాపం పొంది ఇట్లు ఈ చెట్టు త్వరలో నివసిస్తున్నాను. మేమిద్దరము మీ దయ వలన పవిత్రులమైతిమి. ఇటు మమ్మల్ని అనుగ్రహించిన వారు గనక మీకు తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు అక్కడి నుండి వెళ్ళిపోయినరు. అప్పుడు బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్య ఆనందంతో తులసి మొక్క ఆనందమును పొగుడుతూ
ఇంటికి వెళ్ళిపోయారు. ఈ కథను ఎవరు విన్నను వాళ్ళ సర్వ పాపములు తొలగి ఉత్తమ గతులు పొందుతారు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. మనము తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది. అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు దీనినైనా పూజించమన్నారు. అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోకి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ని అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనలో తెలిసింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కైనా పెంచుకోవాలి. గుడిలో మనకిచ్చే తీర్థంలో తులసి ఆకులను వేస్తారు. దానికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అలా గుడిలో మనకిచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. తులసికి మన జీవితాలను మార్చేసే శక్తులు ఉంటాయి. మన సంపదలను పెంచే పవర్స్ ఉన్నాయి. తులసితో జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోవచ్చు. మన జాతకంలో మార్చుకోవచ్చు. ధనాన్ని ఆకర్షించవచ్చు. ప్రత్యేకంగా శనివారం రోజు తులసి మొక్క మీద ఇది పోస్తే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఏమీ లేదు, చక్కగా శనివారం రోజు సాయంత్రం 4:35 నుండి 6:15 మధ్యలో చక్కగా ఒక చిన్న గిన్నెను కానీ గిలాసను కానీ తీసుకోండి. ఈ సమయంలోనే ఎందుకు చేయాలి అంటే ఈ పరిహారానికి ఈ సమయం అనుకూలమైనది. ఈ సమయంలో ఈ పరిహారం చేయటం వలన అమృత తుల్యమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో ఒక పాత్రను తీసుకొని దానిలో ఒక అర గ్లాసు పాలు పోయండి. అంటే ఒక 10 స్పూన్ల పాలు పోయండి. పాలతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంపద ఆకర్షింపబడుతుంది. పాలు బాగా ధనాన్ని ఆకర్షిస్తాయి కనుక పాలు పోయండి. తర్వాత ఈ పాలలో చిటికెడు గంధాన్ని వేయండి. గంధం కూడా చాలా మంచి పదార్థం. గంధంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గంధం మన కష్టాలను తొలగించేస్తుంది. ధన సమస్యలను తొలగించేస్తుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది. మన జీవితాలను మార్చేసే శక్తి గంధానికి ఉంది కనుక గంధాన్ని పాలలో వేయండి. మీ దగ్గర గంధం లేకపోతే చిటికెడు పసుపునైనా సరే పాలలో వేసుకోవచ్చు. ఇక తర్వాత 3 మిరియాల గింజలను తీసుకొని వాటిని ఒక రాగితో పొడిలాగా కొట్టేసి ఆ పొడిని కూడా పాలల్లో కలపండి. ఎందుకంటే మిరియాలు చెడును తొలగించేస్తాయి, మంచిని తెచ్చిపెడతాయి, సంపాదన పెంచుతాయి. చివరిలో 7 ధనియాలను తీసుకొని పొడి చేసి ఈ పాలలో కలపండి. తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి తీసుకొని వెళ్ళి మీరు పూజ చేసే తులసి మొక్క మీద పోసేయండి. అంటే ఈ పాలను మీ చేతితో తీసి చల్లేయండి. పాలన్నీ అయిపోయే వరకు చల్లండి. అలా చల్లిన తర్వాత ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను తులసి మొక్కతో చెప్పుకోండి. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి, లేదా స్నానమైనా సరే చేయాలి. శనివారం రోజు ఎవరు ఈ పరిహారాన్ని చేసినా వారి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. లక్షలు కాదు, కోట్లు వస్తాయి. ధన సమస్యలు పోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. అప్పులు బాగా తీరిపోతాయి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజు ఈ చిన్న పరిహారం చేసి మీ సంపాదనను పెంచుకోండి. శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి.
ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చేయరు కదా. మనకున్న 7 వారాలలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. వాటిలో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం అనేది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రోజు. న్యాయ దేవుడైన శనివారానికి అధిపతి. కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అలాగే కాదు, శనివారం రోజు ఉత్తర, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు పారిశుద్ధ్య కార్యక్రమాలను కూడా అవమానించకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడు కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. అలాగే శనిదేవుడికి మాతృభక్తి ఎక్కువ కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజే కాదు, ఎప్పుడు కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులైన వారు శనివారం రోజు అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడ వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లో ఆడవాళ్ళు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలుగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలేయకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనం. శనివారం రోజు కాకిని కొట్టిన, ఇంటికి వచ్చిన కాకిని తరిమి వేసిన శనికి కోపం వస్తుంది. కనుక శనివారం కాకిని ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాల నూనె, ఇనుము, నువ్వు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరు కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి శనివారం రోజు కంపల్సరిగా వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి. ఆ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే శని ఎంతో సంతోషించాలంటే శనివారం రోజున కూడా ఇంట్లో ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లో ఆడవాళ్ళు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలుగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి.